సో ఈ రోజు అయితే మన దగ్గర ఉన్న వెహికల్ టాటా హ్యారియర్ ఇది మన పెట్రోల్ ఇంజన్స్ కి వాటికి వీటికి బాగా పరిచయము. ఫస్ట్ టైం హ్యారియర్ ఎప్పుడైతే లాంచ్ అయిందో, రీసెంట్ ఎప్పుడైతే దాన్ని అప్డేట్ చేశారో, లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారో. హ్యారియర్ దేనికి బాగా ఫేమస్ అంటే వీళ్ళ యొక్క రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ మీద ఏదైతే తయారు చేశారో దానికి బాగా ఫేమస్. ఏదైతే రోడ్ ప్రెసెన్స్ ఇస్తుందో ఈ ప్రైస్ రేంజ్ లో ఆ రోడ్ ప్రెసెన్స్ ఇంకే మ్యానుఫ్యాక్చరర్ ఇవ్వట్లేదు. ఇక్కడ నిలబడుతున్న వెహికల్ అయితే ప్యూర్ ఎలక్ట్రిక్ అన్నమాట. అంటే 220 హైబ్రిడ్ లాంటివి ఏం లేవు, ఓన్లీ మోటార్ అండ్ బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తేనైతే దీంట్లో ఎంతో టెక్నాలజీ ఉంది. టెక్నాలజియా అంటారు చూడు, అలాంటి టెక్నాలజీ ఫీచర్స్ బోలెడు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఒకటి చెప్తాను. రిమోట్ త్రూ నేను బయట ఉండగానే కారు ముందుకి వెనకకి, లేదు అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా డెసిగ్నేటెడ్ ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్లో ఇట్లా స్క్రీన్లో నొక్కినా అంటే కార్ ఆటోమేటిక్గా వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోవడము. ఇదే కాకుండా ఛార్జింగ్కి బోల్డ్ అన్ని తలకాయల నొప్పులు ఉంటాయి. అలాంటివి ఏం లేకుండా వీళ్ళు IRA అని ఒక యాప్ ఉంటుంది అన్నమాట. యాప్ త్రూ ఒక్కసారి నొక్కంగానే ఈ ఇండియాలో ఉన్న ఛార్జర్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. నువ్వు ఫోన్ త్రూ పే చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కనబడుతున్న పెద్ద స్క్రీన్ త్రూ కూడా నువ్వు ఈ పేమెంట్ చేసుకొని చాలా ఈజీగా నీ జర్నీ అయితే స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట.